హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏదైతే టీజీ ఐసెట్ 2025 ఉందో లేదా టీఎస్ ఐసెట్ 2025 యొక్క నోటిఫికేషన్ డేట్ అనేది మనకు రావడం అనేది జరిగింది. సో ఇది ఒక అఫీషియల్ అప్డేట్. సో బేసికలీ మనకు ప్రీవియస్గా ఏం తెలిసిందంటే మన టీఎస్ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ వచ్చేసరికి 8th and 9th జూన్న వస్తుందని చెప్పేసి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఆ అప్డేట్ అనేది మనకు ఎలా రావడం జరిగింది, ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉందో అందులో మనకేంటంటే ఈ అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే షెడ్యూల్ ఆఫ్ టీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇందులో కనుక చూస్తే వేరియస్ టీజీ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ అని మనకు చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ ఎప్సెట్, ఎడ్సెట్, దీని తర్వాత లా సెట్, పీజీ సెట్, దీని తర్వాత ఇక్కడ చూస్తే 6th నెంబర్లో మన ఐసెట్ యొక్క ఎగ్జామినేషన్ డేట్ అనేది కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా అదే వెబ్సైట్లో ఓకేనా. సో ఇదే వెబ్సైట్లో మనకేంటంటే ఏదైతే మన ఐసెట్ యొక్క నోటిఫికేషన్ డేట్ అనేది చెప్పడం అనేది జరిగింది. సో బేసికలీ ఇది చూడండి, ఇక్కడ చూస్తే మీరు ఇదొక ప్రెస్ రిలీజ్ అన్నమాట. సో ఎవరైతే మీడియా పర్సన్స్ ఉన్నారో అంటే రేపు మనకేంటంటే న్యూస్ పేపర్స్లో మనకేంటంటే రావడం అనేది జరుగుతుంది. సో ఇందులో చూస్తే నోటిఫికేషన్ ఫర్ టీజీ ఐసెట్ 2025 అంటే మన నోటీస్ అనేది ఎప్పుడు వస్తుంది, 6th మార్చిన వస్తుంది. ఎప్పుడు 6th మార్చ్ మనకేంటంటే నోటీస్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు కనుక మనం చూస్తే ఇప్పుడు వచ్చేసరికి మనము ఫిబ్రవరి మంత్లో అయితే ఉన్నాము. ఓకేనా, మన నోటీస్ వచ్చేసరికి మార్చ్లో వస్తుంది. మన నోటీస్ మార్చ్లో వస్తుంది. దీని తర్వాత ఏప్రిల్, దీని తర్వాత మే, మన ఎగ్జామ్ వచ్చేసరికి జూన్లో ఉంటుంది. సో లెటస్ సే ఓకేనా, మార్చ్లో నోటీస్ వచ్చింది అనుకుందాం. సో మార్చ్, ఏప్రిల్, మే అంటే మన దగ్గర ఓన్లీ 3 months మాత్రమే టైం అనేది ఉంటుంది. నోటీస్ వచ్చినప్పటి నుంచి మన దగ్గర 3 months మాత్రమే టైం ఉంటుంది. అండ్ ఈ 3 months ఓన్లీ 3 months అనేది మీకేంటంటే సరిపోదు. ఎందుకు, మీకు కనుక ఒక మంచి ర్యాంక్ అనేది రావాలి అంటే బిలో 1000 కానివ్వండి లేదా బిలో 500 ర్యాంక్ అనేది రావాలి అంటే ఈ 3 months టైం అనేది సరిపోదు. మినిమం టు మినిమం మీరు 3 months ఏంటంటే సిలబస్ కవర్ చేయడానికే టైం పడుతుంది. అండ్ దాని తర్వాత అప్రాక్సిమేట్లీ మనం ఏం చెప్పొచ్చు, ఒక 15 to 20 days మీరు ఏం చేయాలి, మాక్ టెస్ట్ అండ్ రివిజన్స్ అనేవి చేయాలి. సో అప్రాక్సిమేట్లీ 4 months టైం కనుక ఉంటే మనం మంచిగా ఏంటంటే ఒక మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ నోటీస్ అనేది ఇప్పుడు వస్తుంది. కమెన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి 10th March నుంచి స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మీరు ఎప్పటి వరకు ఎగ్జామినేషన్కి అప్లై చేయొచ్చు అంటే చాలా టైం ఇచ్చాడు. ఇక్కడ 3rd May వరకు ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ ఫామ్, ఓకేనా, వితౌట్ ఎనీ లేట్ ఫీజ్ వచ్చేసరికి మనకు 3rd May ఇవ్వడం జరిగింది. లేట్ ఫీజ్తో ఎంత టైం మనకు ఎక్స్టెండ్ చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనకు తెలుసు 8th and 9th June. ఓకేనా, సో ఇది ఒక చిన్న అప్డేట్. సో చిన్న అప్డేట్ అనేది కాదు, మేజర్ అప్డేట్ మన ఐసెట్ ఎగ్జామినేషన్ గురించి. ఓకేనా, ఒకవేళ మీరు ఏపీ ఐసెట్ కానివ్వండి లేదా టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఏం చేయొచ్చు, మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇది మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేయొచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచైనా మా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఇందులో మీకేంటంటే ఐసెట్ ఎయిదర్ అది టీఎస్ ఐసెట్ కానివ్వండి ఏపీ ఐసెట్ కానివ్వండి దానికి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉన్నాం. సో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ యొక్క ఫీజు కనుక చూస్తే ఇది వచ్చేసరికి ఓన్లీ 1499 రూపీస్ అండి. 1499 రూపీస్కే మేము మీకేంటంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో 300+ స్పెషల్లీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, డే వైజ్ షెడ్యూల్ ఉంటుంది, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ పీడిఎఫ్ అనేవి ఉంటాయి. దీని తర్వాత లైవ్ క్లాసెస్, ఆల్రెడీ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి, రన్ అవుతూ ఉన్నాయి. మీరు ఎంత తొందరగా ఎన్రోల్ అయితే మీరు లైవ్ క్లాసెస్ అనేవి అన్ని ఎక్కువ లైవ్ క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వచ్చు. సో మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, వాట్సాప్ గ్రూప్, ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్, వీక్లీ డిస్కషన్స్, అడిషనల్ కంటెంట్, అడిషనల్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మేము మీకు ఏంటంటే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఓన్లీ 1499కి మాత్రమే. ఓకేనా, అండ్ మీరు గనక మా యొక్క రికార్డ్ కనుక చూస్తే మాకేంటంటే లాస్ట్ 2 years నుంచి మంచి అంటే మేము స్టార్ట్ చేసి ఒక 3 years అనేవి అవుతుంది. లాస్ట్ 2 years అంటే 2022, 2023, 2024 ఈ 3 yearsలో కూడా మనకేంటంటే మంచి ర్యాంక్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఓకేనా, సో ఒకవేళ మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మా బ్యాచ్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోండి. ఓకేనా, సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్ అనేవి చెప్పండి, నేను మీకు ఏంటంటే రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ lovely day ahead.